దేవునికి స్తోత్రం. చక్కనైనటువంటి మాటలను మనం విన్నాం ప్రియులారా. ఇప్పుడే దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో కరుణించి, పాపులమై ఉన్న మనల్ని క్షమించి, దాని కొరకు ఆయన వెలకట్టి శిలువ యాగములో ఆయన చేసినటువంటి త్యాగము చెప్పనలివి కానటువంటిది. అంత గొప్ప రక్షణను మనకు దయచేసినటువంటి దేవాతి దేవుడు జీవ గ్రంథములో కేవలం నువ్వు విశ్వసించినందువలన నీకు అంత ధన్యతను అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగా. నేనైతే గట్టిగా నమ్ముతూ ఉన్నాను, దేవుడు నా పేరుని జీవ గ్రంథంలో వ్రాసి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. నమ్మకం కూడా ఉంది, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పేరు కూడా ఆ జీవ గ్రంథములో రాసి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. నమ్మినటువంటి వారు హల్లెలూయా చెప్తారా ఒకసారి? చెప్పారు చక్కగా. ఐదుగురు నేను అడిగిన మాట, జీవ గ్రంథములో నా పేరు ఉన్నది అని ఈ గ్రూప్ లో ఉన్న వారు ఎవరు నమ్ముతున్నారో ఒక్కసారి హల్లెలూయా చెప్పి తెలియపరచండి. ఎందుకు ఈ మాటను నేను పదే పదే మీతో చెప్తూ ఉన్నానంటే, జీవ గ్రంథములో పేరు రాయబడుట కొరకే క్రైస్తవ్యం. జీవ గ్రంథములో పేరు వ్రాయబడుట ఎడల నిరీక్షణ కలిగి ఉండుటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. అట్టి జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్న పేర్లు గలవారు తమ రక్షణను అంతము వరకు కాపాడుకొనుటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి నీకు నాకు ఇవ్వబడి ఉన్న శక్తి. కనుక ప్రియులారా, దేవాతి దేవుడు నిన్ను నన్ను రక్షించి ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తున్నారో మరొకసారి రక్షణను బట్టి ఆయనకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మరొక చక్కనైనటువంటి మాటను మనతో మాట్లాడబోచు ఉన్నాడు తన వాక్యంలో నుండి. సమయం అయిందని అనుకున్నాను నేను, కానీ కాదు. దేవుడు మీ హృదయాల్ని చాలా చక్కగా సిద్ధపరిచి ఉన్నందుకు ఆనందపరుస్తూ ఉన్నాం. సహోదరునికి పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపు కలిగి వాక్యమును మనకు చక్కగా అందించి ఉన్నాడు. మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఆయన విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారు? జీవ గ్రంథంలో పేరున్నవారు. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి? రక్షింపబడిన వారు. ఎవరు రక్షింపబడ్డారు? ఆయన ఎడల విశ్వాసం ఉంచిన వారు. ఎవరు విశ్వాసం ఉంచారు? ఆయన వాక్యమును విన్నటువంటి వారు. ఎవరు ఏ వాక్యమును విన్నారు? యేసు క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి వాక్యం విన్నటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాసెస్ అండ్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో దేవాతి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప నెరవేర్పు, అదే పునరుద్ధానం. ఈ పునరుద్ధాన పండుగను దాదాపుగా 1 మాసం వరకు కూడా జరుపుకుంటూ ఉంటాం ప్రియులారా. ఎందుకు జరుపుకుంటూ ఉంటాం అనేటువంటి సత్యం ఏంటంటే, ఈ సత్యము మనకు అర్థం కావాలి. ఈ సత్యం మనకు అర్థం కాకపోతే మనం వెనక్కి కూడా ముందుకు కొనసాగలేం. సమయాతీతం అవుతుంది. కనుక వాక్యంలోనికి వెళదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి ఒకసారి చదువుకున్నాం, లేకపోతే మొదటి వచనం నుంచి చదివినా కానీ సంతోషమే. ఎవరిని ఉన్నారమ్మా చదవడానికి? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు
వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అమ్మా, ఎలాగ తప్పించుకుందుము? ఎలా తప్పించుకుందాం? దేని నుంచి తప్పించుకోవాలి? ఉగ్రత నుండి తప్పించుకోవాలి. ఈ ఉగ్రత నుండి నీవు నేను తప్పించుకోవాలంటే రక్షణ కలిగి ఉండాలి. ఈ రక్షణను కొనసాగించుకుంటూ ఉండాలి ప్రియులారా. ఈ రక్షణ ఏమి రక్షణ ఇదమ్మా? గొప్ప రక్షణ. గొప్ప రక్షణ. The greatest. There is nothing else in this universe, in this life, which is greater than this. గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణను తెచ్చింది ఎవరమ్మా? గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. దేని నుంచి రక్షణ? గొప్ప విపత్తు నుండి, గొప్ప బాధల నుండి. ఇదే కాదండి, గొప్ప పాపముల నుండి కూడా విముక్తి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఈ ఉదయ కాలంలో మన యొక్క అంశము ఇంత గొప్ప రక్షణ నుండి మనము జారవిడకూడదు. We shall not drift from the great salvation. గొప్ప రక్షణ నుండి తొలగిపోకూడదు. నీకు నమ్మకం ఉందా ప్రియులారా? నాకు రక్షణ కలిగింది, కానీ నేను ఆ రక్షణలోనే ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరండి నాతోటి? అయ్యా, నాకు కలిగిన రక్షణ నేను జాగ్రత్తగా ఉంచుకొని ఉన్నానండి అన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ గొప్ప సమూహము, ఈ గొప్ప సంఘము, ఈ గొప్ప సహోదరులు పరిశుద్ధ ఆత్మ ద్వారా తమ యొక్క రక్షణను దినదినము వాక్యానుసారముగా బలపడుతూ జీవిస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైనా గాని ఈ ఉదయ కాలంలో ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఎవరైనా మీ రక్షణను పోగొట్టుకున్నవారు, జీవ గ్రంథంలో ఉన్న పేరుని లేకుండా చేసుకున్నవారు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఇట్టి గొప్ప వాక్యము మన కొరకే ఇవ్వబడి ఉన్నదని తెలుసుకోండి. ఎందుకంటే దేవాతి దేవుడు గొప్ప రక్షణను నీకు నాకు అనుగ్రహించాడు ప్రియులారా. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎందుకు ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తారండి ఎవరైనా గాని? 3వ వచనంలో చూడండి ఒకసారి, మీరు చదివినటువంటి 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో చదవండి అమ్మా. ఏముంది అక్కడ? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? ఆపుదాం తల్లి, ఆపుదాం నాన్న. ఇక్కడున్న మాట ఏంటి అంటే, ఈ శుభవర్తమానాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఈ జీవ గ్రంథంలో పేర్లు రాయబడ్డాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. అంటే యు విల్ నాట్ గివ్ ద ట్రూ వాల్యూ, నిజమైనటువంటి విలువను నీవు ఈ యొక్క బహుమానానికి, ఈ కృపా బహుమానానికి, లేకపోతే ఈ ఆనంద తైలముతో అభిషేకము పొందిన దానికి నీవు గుర్తింపు సరిగా ఇవ్వడం లేదు. నీకు కలిగిన ఈ ఆనందము నీలో లేకుండా పోతూ ఉందన్నటువంటిది ఒక మాట ప్రియులారా. మొట్టమొదటిది, ఈ శుభవర్తమానాన్ని, నీ రక్షణ శుభవర్తమానాన్ని
నీవు సరి అయిన విలువ ఇవ్వకపోయినప్పుడు, లేకపోతే నీవు దానిని తేలిగ్గా తీసుకున్నప్పుడు తప్పిపోవడం జరుగుతుందండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండవ మాట అపనమ్మకము. నా పేరు జీవ గ్రంథంలో ఉంటుందా? నేను రక్షింపబడ్డానా? ఇట్లనే చెప్తారు. నా కష్టాలు ఎన్నున్నాయి, ఇప్పుడు పాపం చేస్తే ఏమవుద్ది, తప్పు చేస్తే ఏమవుద్ది అంటే నీకు ఒక అపనమ్మకం ఉన్నప్పుడు నీవు దానిని నిర్లక్ష్యం చేస్తావు. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో ఒకసారి చూడమ్మా, ఈ మాట కనబడుతుంది మనకు. అపనమ్మకము. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా విడిచిపెట్టేటువంటి హృదయము మీలో ఎవరికైనా ఉన్నదేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. 19వ వచనం చూడు తల్లి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నారు. అవిశ్వాసము, అపనమ్మకము, అవిశ్వాసము నీ జీవితంలో ఈ రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి ఒక కారణం కావచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోమనడానికి ఈ ఉదయ కాలంలో మనకు ఈ యొక్క వాక్యము ప్రియులారా. 3వది దారి తొలగిపోవడము. నేనే మార్గమును జీవమును సత్యం అన్నాడండి. ఆ మార్గాన్ని విడిచిపెట్టి మనము పాపపు మార్గంలో నడిస్తే మన జీవితం ఏమవుతుందండి? జీవ గ్రంథంలో ఉన్న పేరు ఏమవుతుంది? దేవుడు పెట్టిన దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. నీ పేరు కొట్టివేయబడుతుంది. నీవు ప్రవేశించవలసినటువంటి ఆ మార్గము నీకు మూయవేయబడుతుంది ప్రియులరా. కాబట్టి నీవు దారి తొలగిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒక్కసారి. ఈ మాట కనబడుతుంది మీకు. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా హల్లెలూయా. మనము ఈ యొక్క శుభ శుక్రవారం రోజు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాం. కానీ నువ్వు నేను ఏం చేస్తున్నామో నీకు నాకు తెలిసినట్లుగానే ఒకవేళ తెలిసినటువంటి వారు మరలా తప్పిపోతే ఏం చేస్తున్నారంట? దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. ఆయనను మరలా సిలువ వేయుచున్నారు. ఎంత దౌర్భాగ్యం ప్రియులరా, ఎంత దౌర్భాగ్యము! ఆయన ఎడల సర్వజ్ఞానము కలిగిన నీవు, రక్షణ పొందిన నీవు, ఆయన యొక్క ఆత్మాభిషేకమును అనుభవించిన నీవు దారి తప్పిపోవడానికి అవకాశం మరొకసారి ప్రియులరా. 4వ మాట పాపములోనే కొనసాగడము, పశ్చాత్తాపము లేని జీవితము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం తల్లి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. హల్లెలూయా. ఈ మాటలు క్రైస్తవులకా విశ్వాసులకా విశ్వాసేతరులకా ప్రియులరా? విశ్వాసులకే.
ఏమండి, వేరే ఎవరు మాట్లాడట్లేరు. విశ్వాసులకే అయ్యా. విశ్వాసులకే అందరికా? విశ్వాసులకే అండి. ఇది విశ్వాసులకే. నేను చెప్పడం లేదు, నేను చెప్పడం లేదు ప్రియులారా, విశ్వాసులకే ఈ యొక్క మాట. ఏమిటి ఆ మాట? మళ్ళొకసారి చదవమ్మా. ఇంత మనము గొప్ప సత్యము రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నిర్లక్షణము చేసిన ఎడల ఎట్లు ఎలాగు తప్పించుకుందుము. ఎలాగూ తప్పించుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, మొట్టమొదటిది, ఇలాంటి దానిని నిర్లక్ష్యం చేయడానికి కారణము శుభవార్తను తేలికగా తీసుకోవడం, లేకపోతే నీ రక్షణను తేలికగా తీసుకోకపోవడం, నీలో అపనమ్మకం కలగడము, మూడవది దారి తొలగిపోవడము, నాలుగవది పాపములోనే కొనసాగడము, తెలిసి తెలిసి బుద్ధిపూర్వకముగా క్షమాపణ లేదని తెలిసి కూడా పాపములోనే కొనసాగడము, ఐదవది గొప్పదైనటువంటి మాట, సత్యమును నిరాకరించడము. 12వ అధ్యాయము 25వ వచనం చూడండి అమ్మా. 12వ అధ్యాయము 25వ వచనం. తల్లి, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. హల్లెలూయా. బుద్ధి ఎలాగా? వాక్యానుసారమైన బుద్ధి, అదే సత్యము, అదే సర్వ సత్యము. ప్రియులరా, ఈ వాక్యమును నీవు నేను నిరాకరించడానికి లేదు, నిరాకరించడానికి లేదు. ఐదింటిని కలుపుకుంటే ఒక భక్తుడు భ్రష్టత్వము అంటాడు. ప్రియులరా, ఏంటమ్మా భ్రష్టత్వము? నాకు తెలియదు. ఈ సాయంకాలం అనేటువంటి పాట రాసినప్పుడు దాంట్లో ఒక చరణంలో ఈ మాట ఉంటుంది. సహోదరుడు అడుగుతున్నాడమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. అయ్యగారు, హెబ్రీ 12:25వ వచనం. 5వది, దేవుణ్ణి, ఆయన వెల్లడించిన సత్యాన్ని నిరాకరించడము. దేవుణ్ణి నిరాకరిస్తున్నాం, ఆయన చెప్పిన సత్యాన్ని నిరాకరిస్తున్నాం, బోధని నిరాకరిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ ఐదుటిని కలిగి ఉన్నటువంటి వారు భ్రష్టత్వం అంటారు. నిర్లక్ష్యం, భ్రష్టత్వము, ఇవన్నీ కలిపితే భ్రష్టత్వము. భక్తుడు ఎందుకు రాసుకున్నాడు అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు ఈ సాయం కాలమున. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎందుకు ఈ పాటను నేను మీకు జ్ఞాపకం చేశానంటే, ఆ ఒక్క పదములో, భ్రష్టత్వము అనేటువంటి పదములో నీవు నీ రక్షణను తేలిగ్గా తీసుకుంటున్నావని, నీలో ఇంకా నమ్మకం ఉన్నదని, నీవు దారి తొలగిపోతూ ఉన్నావని, పాపంలోనే కొనసాగుతూ ఉన్నావని, సత్యాన్ని నిరాకరిస్తున్నావని, ఈ 5 మాటలను భ్రష్టత్వము అనేటువంటి మాటలో ఆయన రాసి ఉన్నాడు. పిల్లలు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితము! ఈ భ్రష్టత్వంలో మనము కొనసాగడానికి లేదు. ఎందుకంటే ఆయన గొప్ప రక్షణను మనకు అప్పగిస్తున్నాడు. పిల్లరా, పాత నిబంధన కాలంలో దేవదూతల ద్వారా సువార్త అందించబడి ఉన్నది. ప్రియులరా, నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చదివితే ఈ సత్యము మనకు కనబడుతుంది. కానీ ఈయన మనకు ఇప్పుడు అప్పగించి ఉన్నటువంటి ఈ సువార్త మన నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి అమ్మా. గలతీయులు 3:9 సార్.
కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బలపరిచి అబ్రహాము సంతానములో మనల్ని చేర్చింది. ఎంత ధన్యమైనటువంటి విషయము ప్రియులరా. ఇది స్థిరపడాలి మనకు. హల్లెలూయా. ఈ స్థిరత్వము మనలో ఉండాలి. ఇది ఎందుకు గొప్పది అనేటువంటి మాటను మీరు తెలుసుకోవాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండమ్మా. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఈ సువార్త మనకు రక్షణ కలుగ చేయడానికి ఆధిపత్యము, అధికారము, శక్తి కలిగి ఉన్నది ప్రియులరా. గొప్ప శక్తి కలిగి ఉన్నది. ఇట్టి గొప్ప శక్తిని ప్రభువే తీసుకొని వచ్చాడు. ప్రభువే మనకు తీసుకొని వచ్చి ఇచ్చి ఉన్నాడు ప్రియులరా. ఇంత గొప్ప రక్షణను ప్రభువే మనకు తెచ్చి ఉన్నాడు ప్రియులరా. స్వయంగా తెచ్చి ఉన్నాడు. అప్పుడైతే దూతలు తెచ్చి ఇచ్చారు, బోధకులు చెప్పారు. కానీ ఇప్పుడు వాక్యము నీ దగ్గర ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాన్ని చూడండి అమ్మా. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనం చూడండి తల్లి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు ప్రభువు అండి. హల్లెలూయా. ఆయన ప్రకటించిన ఆ సువార్తనే నీవు నేను విశ్వసించాము. విశ్వసించి ఆయన మనకు ప్రభువు అని ఒప్పుకున్నాము. హల్లెలూయా. ఈయన దేవుని కుమారుడు, నా కొరకు మరణించాడని ఒప్పుకున్నాము ప్రియులరా. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు తల్లి. హల్లెలూయా. లూకా 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై. చాలు తల్లి. బీదలకు సువార్త ప్రకటించుటకు. ఇక మిగిలినవన్నీ కనబడతాయి మీకు. ఈ సువార్తను దేవుని కుమారుడే స్వయముగా నీకు నాకు ప్రకటించాడండి. అందుకే మనం విశ్వాసంలోకి వచ్చామండి. ఇప్పుడు నీ రక్షణ గొప్పదని నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. ఎందుకంటే దిస్ వాస్ బ్రాట్ టు us by the Lord himself. గొప్ప దేవుడు మనకు తీసుకొని వచ్చాడండి. ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన మహాద్భుతకారుడు, గొప్ప దేవుడు. ఆయన రాయబారిగా వచ్చాడు, మనకి ఇచ్చాడు ప్రియులారా. మత్తయి సువార్త 28:6 వచనాన్ని చూడండి. ఎలా మనకి ఇచ్చాడో కనబడుతుంది అక్కడ. 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. మృతులలో నుండి లేచి ఉన్న దేవుడు, నీకు నాకు రక్షణను ప్రకటించిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, విజయమునిచ్చిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు స్వయంగా నీకు రక్షణ ఇచ్చినప్పుడు నువ్వు కాదంటే నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకున్నావా ప్రియులారా? నేను చెప్పిన మాటను నువ్వు కాదని నన్ను సహాయం చేయమని అడిగితే నేను చేస్తానండి, చేయనండి. ఆయన గొప్ప గొప్ప వరాలను మనకు దయచేసి ఉన్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా.
1:4 అండి. ఆ, దేవుని సువార్త నిమిత్తము ఎవరి ప్రత్యేకింప సువార్తమ్మా ఇది? దేవుని సువార్త నిమిత్తము దేవుని సువార్త, ఆయన సువార్త. ఆయనే దేవుడు వచ్చి నీకు నాకు ప్రకటించాడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 43వ వచనం చూడండి అమ్మా. 2:43 గారు. ఉమ్, అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్య కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. హల్లెలూయా. ఆయన సువార్త కాబట్టి అద్భుత కార్యాలు జరిగాయి. గొప్ప దేవుడు ఆయన మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలని నేడు కూడా దయచేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రార్థన చేసినప్పుడు రోగాలు పారిపోతూ ఉన్నాయి. ప్రార్థన చేసినప్పుడు అపవాది పారిపోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు ప్రశాంతతను దయచేస్తున్నాడు. గొప్ప దేవుడు ఆయన, పవిత్రమైనటువంటి దేవుడు. విశ్వాసులందరికీ కూడా గొప్ప దేవుడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవడం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి చదవమ్మా. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుకరింపబడుచున్నది. హల్లెలూయా. అందరికి ఆత్మ ప్రత్యక్షత. ఈ ఆత్మను లేకపోతే, కలిగి ఉండకపోతే విశ్వాసములో కొనసాగడము దుర్భరం, కుదరదండి. చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఆయన గొప్ప దేవుడు. చదవమ్మా ఇంకా. ఏలగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆత్మకు ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ప్రియులారా, ఇది గొప్పది. మనము తప్పిపోతామేమని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట మరలా కనబడుతుంది. చూడమ్మా ఒకసారి. 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. తప్పిపోదుమేమో అన్నటువంటి భయము కలిగి జీవించాలి ప్రియులారా. ఎందుకంటే ఈ రక్షణ సంపూర్ణంగా నీకు నాకు దయచేయబడి ఉన్నది. ఈ యొక్క రక్షణ మనకు దయచేసిన వాడు ఎవరో తెలుసా అండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, గొప్ప దేవుడు. దేవుడే స్వయంగా మనకు దయచేశాడు ఈ రక్షణను. 7వ అధ్యాయం 25-26 ఒకసారి చదవండి అమ్మా. 7:25. హెబ్రీయులు రాసిన పత్రిక. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు సజీవుడైనటువంటి దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు సంపూర్ణ రక్షణను నీకు దయచేయడానికి సమర్థుడు. ఆయన తప్ప మరి ఒకరు లేరు. చూడమ్మా. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక మాట, ఈ ధన్యత ఈ కాలమందు నీకు నాకు కలిగినది. పాత నిబంధన కాలంలో విశ్వాసులకి
ఈ ధన్యత కలగలేదు. ఈ రక్షణ భూదిగంతముల వరకు అని యెషయా 62వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చెప్తాడు చూడండి అమ్మా. 62:11. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో హల్లెలూయా. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. హల్లెలూయా. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. అక్కడ ఇదిగో కానీ ఈ రోజు రక్షణ నీ దగ్గరకు వచ్చింది. జక్కయ్య దిగిరా, రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది. అప్పుడు వచ్చుచు ఉన్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది, నీలో ఉన్నది, నీ వాసం ఉంటున్నది. ఆ రక్షణను నీవు విడవడానికి లేదు. తరతరములో ఆ రక్షణ ఉంటుంది. ఎవరికి? ఆ రక్షణలో నిలబడ్డ వారికి. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం చూడండి అమ్మా. రక్షణ తరతరములో ఉంటుంది. 51:8 కదండి. అవును తల్లి. వస్త్రమును కొరికి వేయినట్లు చెమ్మట వారిని కొరికి వేయును. చదువు తల్లి, పూర్తిగా చదివానండి. వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు. ఏమన్నైపోయి కానీ నా రక్షణ తరతరములు ఉంటుంది. నీతి నిత్యము నిలుస్తుంది. మరి ఇంత గొప్ప దేవుడు నీకు నాకు ఈ రక్షణ తెచ్చి పెడితే మనం విడిస్తే ఎలాగండి? దాన్ని విడిచిపెట్టచ్చా? నిర్లక్ష్యం చేయొచ్చా? దర్శనము, పునరుద్ధాన దర్శనము మనము పొందుకోవాలి, మార్పు చెందాలి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 69వ వచనం చూడండి. మనకు విమోచన ఆయన దర్శనమే. మనము ఆయన లోకమును ప్రేమించాడు గనుకనే మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, చూడము ఒకసారి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, ఎవరికి దర్శనమిచ్చింది? తన ప్రజలకు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ప్రియమైనటువంటి వారలారా, సౌలుకి దర్శనమిచ్చాడు, పౌలుగా మార్చాడు. పాపికి దర్శనమిచ్చాడు, పవిత్రాలుగా మార్చాడు. నిన్ను నన్ను ఆయన దర్శనము ద్వారా మార్చాడు, తన ఆత్మను అనుగ్రహించాడు. మీరు అనుకోవచ్చు ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఏమిటి అని అంటే, అయ్యా నా రక్షణ నేను మంచి పనులు చేస్తే అయిపోతుందండి, నేను బాగుపడతానండి అనుకోవచ్చు. కానీ అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని. అంటే యేసు క్రీస్తు ప్రభు నామము, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మొట్టమొదట మన యొక్క రక్షణ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి అన్నటువంటిది మరలా నన్ను చెప్పమంటే ఈ ఒక్క వాక్యముతోటే నా జీవితం అంతా ప్రకటించడానికి ఆనందపడతాను. ఎందుకంటే వారం రోజులు నా కన్నీరు ఆగకుండా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ యొక్క రక్షణ గొప్పది. ఎందుకంటే ఈ రక్షణ నీ జీవితంలో, నా జీవితంలో మార్పు తీసుకొని వచ్చింది. ఈ లోక జ్ఞానాన్ని విడిచిపెట్టాము, పరలోక జ్ఞానం వైపు చూడగలుగుతున్నాం, నడవగలుగుతూ ఉన్నాము. అన్నిటికన్నా కూడా ఇది చక్కనైన సమయంలో నీవు నేను పుట్టి ఉన్నాం, ఇంత గొప్ప రక్షణను పొందుకున్నామా. ఆయన మనకు సహోదరుడయ్యాడు. పిల్లరా, పాత నిబంధన కాలంలో కాదు,
ఆయన గొప్ప దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వరకు ఒక్కసారి చూడండి అమ్మా. 5 నుంచి మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా రాబోవు లోకమును దూతలకు అప్పగించలేదా? అప్పగించు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమ హల్లెలూయా. చాలు తల్లి, సమయం లేదు. ఎందుకంటే దీని మీద దేవుని చిత్తమైతే మరొకసారి కూడా మాట్లాడుకుందాం. సమయం లేదు. ఎవరు ఈయన? ఎవరు ఈయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-13 దాకా ఒకసారి చదువు తల్లి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నాకు రక్షణ తెచ్చిన దేవుడు, సర్వ సృష్టికర్త. చదువు తల్లి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. హల్లెలూయా. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొని చాలండి. చదువమ్మా. నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అధ్యాయం అంతా గనుక చదువుతూ వెళితే దేవుని యొక్క గొప్పతనం, సర్వ సృష్టికర్త ఈయన గొప్ప దేవుడు. కానీ సర్వ సృష్టిని కలిగించిన దేవుడు, ఈ భూమినంతా ఆయన స్వాస్థ్యముగా చేసుకున్న దేవుడు, రాజుగా ఉన్న దేవుడు మానవుడు అయిపోయాడండి. 14వ వచనం నుంచి చదవమ్మ ఒక్కసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ఏలయనగా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. సర్వ సృష్టికర్త, మహోన్నతుడు, ఆయన స్వరూపమును ఎరిగి ఉన్న నీకు తెలుసు. ఆయన ఆత్మపూర్ణుడు అయినా గాని నీ కొరకు నా కొరకు మానవుడయ్యాడు, మనతో నివాసము చేశాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. God becoming man, God living with sinners. పాపితోటి ఆయన నివాసము. దేని కొరకు? నిన్ను నన్ను రక్షించుట కొరకు. కాబట్టి 1వ వచనం చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు విషయమును విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. Do not glide away with this world. Do not glide away from this world. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను నీ జీవితంలో నీవు అర్థము చేసుకోవాలి ప్రియులారా. ఎంతో గొప్ప విలువ కట్టి నీకు ఈ రక్షణ తెచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. గలతీయులు 3:14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఆమేన్. మన కొరకు శాపమయ్యాడు. The greatest price he paid. He was killed. He was crucified on the cross. ఎంత ధన్యత అండి. ఈ యొక్క వెలని ఎవరు కట్టగలుగుతారండి? నువ్వు ఆయనకు తెలుసు, కానీ నీకు ఆయన తెలుసా?
నీకు తెలియకుండా ఇంత గొప్ప శ్రమను అనుభవించి మరణమును జయించి నీకు తెచ్చిన రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే, ఆయన మాటలను కాదన్నట్లయితే ఎంత దౌర్భాగ్యం అయిపోతుందో ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. సమయాతీతం అవుతుంది గనుక మనము ఏ విధంగా ఈ రక్షణలో కొనసాగాలనో ఒక 3-4 విషయాల్ని తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిది, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి అమ్మా, ఏం రాస్తాడో. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఆత్మను ఆర్పకుడి అనే పదానికి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ఇక్కడ మేలైన దానిని పట్టుకోమనమని చెప్తే ప్రియులరా, సమయాతీతం అవుతుంది గనుక నేను చెప్పలేకపోతున్నాను. ఏమిటి అనంటే, పాత నిబంధన కాలంలో మనము గమనించినట్లయితే దేవుడు ముందుండి నడిపించాడండి. ఈ నూతన బంధన కాలంలో నీకు నాకు ఈ బాధ్యతను అప్పగించి ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనము సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దానిని పట్టుకోవాలి. రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి అమ్మా. 1 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ శ్రేష్టమైన కార్యములను చేయుటకు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. సహోదరుడు సుందర్రావు గారు మొన్న మాట్లాడుతూ మన అవయవాలను గురించి చెప్పాడు, గుర్తుందండి మీకు? అవునండి. 5 5గురా? హెబ్రీలు 5:14 చదువమ్మా. హెబ్రీ 5:14 తల్లి. హెబ్రీ 5:14 నానా. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియమును కలిగి ఉన్నారు. తల్లి, జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు ఏది మేలో ఏది కీడో వివేచించుటకు ఉన్నాడు. నీకు తెలుసు, నీకు తెలుసు. మనము రూపాంతరము చెందవలసి ఉన్నామని తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి అమ్మా. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మనస్సు మారాలి, పాతవి గతించాలి. సిలువ వేయబడినాము, బాప్తిస్మము పొందినప్పుడు మన పాప జీవితము మరణమైంది. ఆయన పునరుద్ధానుడైనప్పుడు మనము తిరిగి ఆయనలో జీవము పొందుకొని జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ తెలివి కొరకు దేవునికి మొరపెట్టాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి 1వ వచనం నుండి చూడండి. నా కుమారుడా, మొరపెట్టాలి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞ నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినటకు ఎట్టిదో నీవు గ్రహించెదవు.
దేవుని హల్లెలూయా. విజ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము అని అంటే పరలోక జ్ఞానాన్ని వెతకాలి. ఎలా వెతకాలనో వెండిని బంగారమును వెతికినట్లు వెతకాలి. మొర్ర పెట్టాలి. దేవా, నాకు ఈ జ్ఞానమును దయచేయ్యా, ఈ తెలివి నాకు దయచేయ్యా, నీవు గొప్ప దేవుడివి అనేటువంటి మాటలతోటి మనం పరిగెత్తాలి ప్రియులారా. అంతేగాని మనుషుల పారంపరాచారాలు మనకొద్దు. జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. 2:8 అండి. ఆ, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకపు తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. పారంపరాచారాలు మనుషులు చెప్పేటి వద్దండి. వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద అడుగు, ఆయన నీకు దయచేస్తాడు, నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, ఎంత చక్కనైనటువంటి మాటలు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువే మార్గము, నీతి. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూస్తారమ్మా. హోషియా గ్రంథం 14:9 వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఆమేన్. యెహోవా మార్గము గొప్పది, చక్కనిది. యెహోవా మాట చక్కనిది. ఆయన మార్గముల గురించి చూసాం. 2 మార్గాలు నీ ముందు ఉంచి ఉన్నాడు దేవుడు. సహోదరుడు చక్కగా చెప్పి ఉన్నాడండి. నేటికి కూడా దాస్యం అనే కాడి కిందకి నీవు మరలా వెళ్ళడానికి లేదో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. త్వరగా ముగిస్తాను నేను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడ కింద చిక్కుకొనకుడి. దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఎందుకు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అయితే దేవుడు అమ్మ తల్లి, సమయం లేదు కాబట్టి రెఫరెన్సులు రాసుకొని ఇంటి దగ్గర చూద్దాం. నేను ఎవరిని ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ దెమ్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే సాతాను వెలుగు దూత వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. మనలని జారిపోనట్లుగా చేయడానికి మనలను ఆయన బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, తిమోతి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి వ్రాయబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే జనులు హితబోధ సహించరు, దురద చెవులు కలిగి ఉన్నారు. ఈ యొక్క స్వకీయ జ్ఞానం. కానీ నీవు నేను ఆ యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుచున్నటువంటి సత్య జ్ఞానమును, సర్వ సత్యమును మనం కలిగిన వారమై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. నిబ్బర బుద్ధి గల వారమై మెలకువగా జీవించాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. చదువు ఒక్కసారి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఆ అపవాదిని పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు జయించాడు. ఆ జయాన్ని నీకు ఇచ్చాడు. అదే నీవు నేను గత వారం నుండి పాడుకొనుచున్న పాట. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము.
యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. ఆర్భాటముగా ఆయన జయాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం ప్రియులారా. దేవాతి దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయడానికి లేదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన రక్షణలో కొనసాగుతూ జీవ గ్రంథంలో మన పేరు కలిగి ఆయన ఇచ్చినటువంటి విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లు ఈ వాక్యము వినుచున్న అందరికీ, ప్రత్యేకముగా ఈ గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా దేవాతి దేవుడు అట్టి ధన్యతను దయచేసి ఆశీర్వదించి తన ఆత్మను అనుగ్రహించి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఒకరు ప్రార్థన చేస్తారా పిల్లరా? ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయమని మనవి.